హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు చేసే రెసిపీ ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 3 months వరకు వీటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ స్నాక్స్. ఫ్రెండ్స్, 1 cup బబ్బెర్లు తీసుకొని 2-3 టైం బాగా వాష్ చేసుకోవాలి. బబ్బెర్లు బాగా ఫ్రై చేసుకుంటేనే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, బబ్బెర్లు ఎంత బాగా ఫ్రై అయితే అంత ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. 4 to 5 hours అయినా నానబెట్టుకోవచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. బబ్బెర్లు అని అలసందలని కూడా అంటారు ఫ్రెండ్స్. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. మార్నింగ్ చూస్తే బబ్బెర్లు అనేవి ఇలా ఉంటాయి. ఒక చిల్లుల గిన్నె తీసుకొని వాటర్ అన్నీ పోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 to 4 tablespoons ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బబ్బెర్లు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా మాడిపోతాయి, లోపల ఫ్రై కావు. స్టవ్ సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కానీ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల 3 months వరకు వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు. 15 to 20 minutes టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇవి ఫ్రై కావడానికి. ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయండి. ఇలా క్రిస్పీగా కావాలి బబ్బెర్లు అనేవి. 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 tablespoon రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను గార్నిష్ కోసం వెల్లుల్లి రెబ్బలు, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు స్లిప్స్ ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో. months వరకు స్టోర్ చేసుకునే హెల్దీ అండ్ టేస్టీ బబ్బెర్లతో స్నాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి. పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టపడి తింటారు ఫ్రెండ్స్. మీరు కూడా వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బబ్బెర్లు అని అలసందలని కూడా అంటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఈ అలసందల స్నాక్స్.